డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరికి మొబైల్, ల్యాప్టాప్, సిస్టమ్స్ ఇవన్నీ ఉండి రాత్రులు సరిగా నిద్రపోక, ప్రొద్దుటే లేవక, ఇంకా స్నానం అవన్నీ చూసారా 12 తర్వాత చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటారు కదా, అట్లా ఉంటే పొద్దుటే లేవకపోతే దరిద్రం ఇంట్లో అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటా ఉంటారు. సో 12 తర్వాత స్నానం చేస్తే అంటే ఇప్పుడు మీరు మేనిఫెస్టేషన్ అంటారు కదా, మరి మేనిఫెస్టేషన్ అంటే అనేది జరుగుతుందా అలా 12 తర్వాత స్నానం చేయడం వల్ల? అంటే ఒకసారి దాని గురించి క్లియర్గా. జనరల్గా మనకి తెలుగులో ఒక నానుడు ఉంది, సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తే ఊరు బరువు అంతా నీ మీద పడుతుంది అని చెప్పి. వండర్ఫుల్గా వచ్చాను. ఆఫ్టర్ 12 బాత్ అన్నది దానికి మేనిఫెస్టేషన్కి అపారమైన కనెక్షన్ ఉంది. విల్ డీకోడ్ ఎవ్రీ సింగిల్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తచ్చత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం రామ్ రాహువే నమః. తాత్ర ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. వండర్ఫుల్గా వచ్చాను. బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ నైట్ లేట్ అయ్యి ఖాళీగా ఉంటే కనుక మార్నింగ్ ఆఫ్టర్ 12 బాత్ అన్నది మంచా చెడ. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాశనమే. ఇంకా చెప్పాలంటే దరిద్రం. ఇంకా చెప్పాలంటే దరిద్ర దేవత వచ్చి తాండవం ఆడుతుంది. ఇంకా చెప్పాలి అంటే దరిద్ర దేవత నిన్ను ఆవహించుకున్నది అని కూడా చెప్పచ్చు. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైతే ఆఫ్టర్ 12 బాత్ చేస్తామో ఇట్ వీకెండ్స్ అవర్ ఆరా. ఏంటమ్మా? మన ఆరాని వీకెండ్ చేసేస్తుంది, క్షీణించకపోతుంది మనకున్న శక్తి. ఆఫ్టర్ 12 పాజిటివ్ కంటే నెగిటివ్ ఎనర్జీస్కి శక్తి ఎక్కువ. ఆఫ్టర్ 12 నెగిటివ్ ఎనర్జీస్కి శక్తి ఎక్కువ. ఎప్పుడైతే మధ్యాహ్నం 12 తర్వాత స్నానం ఆచరిస్తామో మనకంటూ ఒక ఆరా ఉంటుంది, కంటికి కనిపించిన శక్తి అని చెప్పొచ్చు. దట్ ఈజ్ యువర్ ఎనర్జీ షీల్డ్. మీ ఆరా బ్రహ్మాండంగా ఉందనుకోండి, పీస్ ఆఫ్ కేక్ మేనిఫెస్టేషన్. అది జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఆరా స్ట్రెంగ్తన్గా ఉంటేనే మీ పనులు అవుతాయమ్మా. లిటరల్లీ మీ ఆరా స్ట్రెంగ్తన్గా ఉంటే మీ మాటే మంత్రం అవుతుంది, మనసే మంత్రం అవుతుంది, మీ మాట దైవ వాక్ అవుతుంది, మీ మాట విశ్వ వాక్ అవుతుంది. ఇఫ్ యువర్ ఆరా ఈజ్ గ్రేట్, ఇఫ్ యువర్ ఆరా హ్యాస్ గ్రేట్ స్ట్రెంగ్త్, మీ ఆరాలో దైవశక్తి విశ్వశక్తి ఉంటే మీ మాటే మంత్రం అవుతుంది, మీరేదంటే అది అవుతుంది. కానీ మేనిఫెస్టేషన్ చేసేసి మెడిటేషన్లు అన్నీ చేసేసి మధ్యాహ్నం 12 తర్వాత స్నానం ఆచరిస్తే, సూర్యుడు ఉదయించిన తర్వాత స్నానం ఆచరిస్తే ఆ వీధి బరువు, ఊరు బరువు అంతా ఆ వ్యక్తి మీద పడుతుంది, కనుక ఆరా తగ్గిపోతుంది. పాయింట్ నెంబర్ 1, ఇట్ వీకెండ్స్ యువర్ ఆరా. ఆరా తగ్గితే దేనికి కారణం? నో మేనిఫెస్టేషన్, జీరో మేనిఫెస్టేషన్, బూడిద, యాష్. క్లియర్? పాయింట్ నెంబర్ 2, స్పిరిచువల్ కనెక్షన్ తగ్గుతుంది. స్పిరిచువల్ కనెక్షన్ తగ్గుతుంది అంటే డివైన్తో, పంచభూతాలతో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కనెక్షన్ ఉంటుంది, నవగ్రహాలతో ప్రతి వ్యక్తికి ఒక కనెక్షన్ ఉంటుంది, కులదైవముతో, వాళ్ళ గృహదైవముతో, ఆ ఇంటి ఎలివేల్పుతో, ఆ ఇంటి పెద్దలతో, ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తికి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ తగ్గిపోతుంటుంది, క్షీణించిపోతూ వస్తుంది. డివైన్ కనెక్షన్ తగ్గితే ఏమవుతుంది? ఇంకా భయాలు మొదలవుతాయి, బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. డివైన్ కనెక్షన్ తగ్గితే కన్నుదిష్టి, నరదిష్టి డబుల్ ట్రిపుల్ అవుతుంది. డివైన్ కనెక్షన్ తగ్గితే రెగ్యులర్గా సిక్ అయిపోతాం, రెగ్యులర్గా లేజినెస్, పనులేమీ అవ్వవు, కష్టమే మిగులుతుంది కానీ ప్రతిఫలము మిగలదు. దానికి కారణం ఏంటి? స్పిరిచువల్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ క్షీణించకపోతుంది. దానికి కారణం ఏంటి? ఆఫ్టర్ 12 బాత్. పాయింట్ నెంబర్ 3, లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. బాడీలో ఒక మెటబాలిక్ రేట్ ఉంటుంది, దాని మీద ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే శరీరంలో 70% వాటరే కదా, బేస్డ్ ఆన్ ద టెంపరేచర్.
హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. పాయింట్ నెంబర్ 4, ఎప్పుడైతే ఆఫ్టర్ 12 బాత్ చేస్తామో మేనిఫెస్టేషన్కి దట్స్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ టైం. పడుకునేటప్పుడు రాజోగుణం ఉంటుంది, సాత్వగుణం, తమోగుణం, రాజోగుణం అని 3 టైప్స్ ఉన్నాయి కదా. రాజోగుణంలో బాడీ మొత్తం నైట్ ఏమవుతుంది, కంటామినేట్ అవుతుంది. కంటామినేషన్ ఈజ్ అ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీకి మేనిఫెస్టేషన్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు 12 తర్వాత కంటామినేషన్ మొత్తం క్లెన్జింగ్ చేసుకుంటావో ఇంకా మేనిఫెస్టేషన్కి టైం ఎక్కడుంది? 12 తర్వాత నువ్వు స్నానం ఆచరిస్తే నీకు ఇంకా బ్రాహ్మముహూర్తం ఏముంది? 12 తర్వాత నువ్వు స్నానం ఆచరిస్తే నువ్వు మేనిఫెస్టేషన్ యాడ్ చేస్తున్నావు, ప్రేయర్స్ యాడ్ చేస్తున్నావు, గ్రాటిట్యూడ్ ఎక్కడ చూస్తున్నావు, దీపం ఎక్కడ పెడుతున్నావు, ఇంట్లో ధూపం ఎక్కడ చూపిస్తున్నావు. డిజాస్టర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, డిజాస్టర్. ఇంకా చెప్పాలి అంటే ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, దరిద్రం తాండవం ఆడుతుంది ఇంట్లో. అంటే ఆరా అన్నారు కదా మీరు, Yes. ఆరా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? లాట్ ఆఫ్ టెక్నిక్స్. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించండి, ఒక దీపం పెట్టండి, ఒక ధూపం వేయండి, ఇంట్లో ఓంకారం చాంటింగ్ చేయండి, ఓంకారం చాంటింగ్ చేయండి, ఒక 2 to 5 minutes కామ్నెస్ ప్రాక్టీస్ చేయి, బ్రీతింగ్ టెక్నిక్ మీద ఫోకస్ పెట్టండి, ఆరా ఎలివేట్ అవుతుంది. అరికాళ్ళు బేర్ ఫుట్తో గార్డెన్లో నడవండి, గ్రౌండ్లో నడవండి. గార్డెన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్, మట్టిలో, గ్రౌండ్లో, ఎర్త్ అనే ప్లానెట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, త్రూ విచ్ ఆరా ఎలివేట్ అవుతుంది. దైవనామస్మరణం చేయండి, ఆరా ఎలివేట్. విశ్వనామస్మరణం చేయండి, ఆరా ఎలివేట్. తడిపిన వస్త్రాలని ధరించండి, ఆరా ఎలివేట్ అవుతుంది. బొట్టు పెట్టుకోండి, ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేయండి, ఆరా ఎలివేట్ అవుతుంది. పాజిటివ్గా ఉండండి, ఆరా ఎలివేట్ అవుతుంది. పాజిటివ్ థాట్స్ని మాత్రమే కలిగి ఉండండి, ఆరా ఎలివేట్ అవుతుంది. నెగిటివ్ మాట్లాడడం తగ్గించండి, వాడిపోవాలి వీడిపోవాలన్న మాటల్ని, ఆలోచనలు తగ్గించండి, ఆరా ఎలివేట్ అవుతుంది. ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడొద్దు, వాడి కర్మలు యాడ్ ఆన్ అయిపోతాయి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడమో మీ ఆరా డెవలప్ అవుతుంది. ప్రాక్టీసింగ్ మేనిఫెస్టేషన్, ఆరా ఎలివేట్ అవుతుంది. ఒక మంత్రాన్ని చాంటింగ్ చేయండి, ఆరా ఎలివేట్ అవుతుంది. ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్, ఒక జర్నలింగ్ రాయండి, ఆరా ఎలివేట్ అవుతుంది. నచ్చిన మ్యూజిక్, ఒక పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి, నచ్చిన పాట హమ్ చేయండి, ఆరా ఎలివేట్ అవుతుంది. ఇట్లా బంచ్ ఆఫ్ టెక్నిక్స్. ఆరా వీకెన్ అయిపోతుంది ఆఫ్టర్ 12 బాత్ చేస్తే. నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అయిపోతాయి, కనుదిష్టి నరదిష్టి అట్రాక్ట్ అయిపోతుంది, మేనిఫెస్టేషన్ జరగదు. చాలామంది, గురువుగారు మేము 5 సంవత్సరాల సబ్జెక్ట్ ఫాలో అవుతున్నాం, మాకేమీ జరగలే. స్వామి నువ్వు ఎంతకు స్నానం ఆచరిస్తూ ఉన్నావు, ఇంట్లో నువ్వు దీపం పెట్టి ఎన్నాళ్ళు అయింది, ఇల్లు నువ్వు క్లెన్సింగ్ చేసి ఎన్నాళ్ళు అయింది, ఏ టైంలో నువ్వు క్లాత్స్ వాష్ చేస్తున్నావు, ఇంట్లో మసిబట్ట నువ్వు ఎవరిదో వాడుతున్నావు, తలుపు వెనకాతలే క్లాత్స్ అన్నీ ఉంటున్నాయా, బుడిద గుమ్మడికాయ ఏమైనా ఉందా, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రభావితం చూపిస్తుంది, అద్భుతంగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి బిఫోర్ 12 అది రాక్షసుడు చేసే స్నానం. మనం అంటే ప్రతి హ్యూమన్లో కూడా ఒక డీమన్ ఉంటాడు, ప్రతి హ్యూమన్లో కూడా ఒక డీమన్ ఉంటాడు. ఆ డీమన్ ఎనర్జీస్ యాక్టివేట్ అయిపోతాయి. దైవశక్తి, విశ్వశక్తి పని చేయదు, డిసిప్లైన్ పోతుంది. ఇంకా చెప్పనా, ఇంకొక పాయింట్, మంచి కర్మలు ఆగిపోతాయి. గుడ్ కర్మ దేర్నా, గుడ్ కర్మ ఏం రిజల్ట్ ఇస్తుంది, గుడ్ రిజల్ట్ ఇస్తుంది. మంచి ఆగిపోతుంది. ఆఫ్టర్ 12 నువ్వు బాత్ చేయడం ద్వారా మంచి ఆగిపోతుంది. మేనిఫెస్టేషన్కి స్కోప్ లేదు, హోప్ లేదు. ఇది ఇమ్మీడియట్గా మనం క్విట్ చేయాలా. ఇది మీరు క్విట్ చేయడానికి రెడీ అయితే ఎస్ ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. అండ్ అందరూ అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, 888 అని టైప్ చేయండి. అందరికీ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అందుతాయి. బ్యాక్ టు యు. వంశీ గారు, మనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి. దాంట్లో ప్రత్యేకంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు. మరొకసారి దాని గురించి. ష్యూర్. ఇప్పటి వరకు మనము మేనిఫెస్టేషన్కి సంబంధించి గైడ్ చేయడం జరుగుతుంది. మెడిటేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు కనుక దాని గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట. జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే తల్లి, ప్రతిదీ కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? కాంప్లికేటెడ్. మెడిటేషన్ అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అని చెప్పి ఫోకస్డ్గా కూర్చుంటున్నారు. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వెళ్తామో పనికిమాలిన పంచాయతీలన్నీ అప్పుడే మైండ్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గులాబ్ జామ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు, గులాబ్ జామ్ కలర్ మీకు తెలియదు, గులాబ్ జామ్ టెక్స్చర్ మీకు తెలియదు,
గులాబ్ జామ్ సాఫ్ట్నెస్ మీకు తెలియదు, గులాబ్ జామ్ కలర్ మీకు తెలియదు, గులాబ్ జామ్ టేస్ట్ మీకు తెలియదు. ఈ క్షణం మీరు గులాబ్ జామ్ గురించి ఆలోచించొద్దు నవీన గారు. ఏం గుర్తొస్తుంది? మాట్లాడిన ప్రతిసారి మీకు మైండ్లో తిరుగుతుంది గులాబ్ జామ్. ఇంకాస్త మాట్లాడితే మౌత్ వాటరింగ్ కూడా వస్తుంది. సో ఏది వద్దనుకుంటామో బై డిఫాల్ట్గా అది మైండ్లోకి వస్తుంది. సో మెడిటేషన్కి వచ్చినప్పటికీ ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అని చాలామంది పరితపిస్తుంటారు. అది జరగదు. వీఆర్ హ్యూమన్స్. హ్యూమన్ మైండ్ ఈజ్ ఎ మంకీ మైండ్ అంటాం. ఆ బ్రష్ చేసిన 2 minutesలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళిపోతే, మాల్దీవ్స్కి వెళ్ళిపోతే, ఫిజికల్ బాడీ అక్కడే ఉంటుంది. సో మెడిటేషన్ అంటేనే ఫోకసింగ్ ఆన్ బ్రెత్. మెడిటేషన్ అంటేనే ప్రాక్టీసింగ్ సైలెన్స్. మెడిటేషన్ అంటేనే ప్రాక్టీసింగ్ కామ్నెస్. మెడిటేషన్ అంటేనే సైలెంట్గా, కామ్గా, కంపోజ్డ్గా కూర్చుంటూ మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయడమే. జనాల కోరిక మేరకు మీరు అడుగుతున్నారు, వాళ్ళందరూ మాట మీరు తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పకూడదు. ఎందుకు అంటే ప్రతి క్లాస్లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ మెడిటేషన్స్ మనం డ్రైవ్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. ప్రాక్టికల్గా అది రికార్డింగ్ కూడా అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఒక బోనస్ గిఫ్ట్గా ఇస్తున్నాం. అండ్ ప్రజల కోరిక మేరకు ఈ జూలై 17th నుండి, జూలై 17వ తారీఖు నుండి ఒక 5 days, పంచభూతాలకి సంకేతం కాబట్టి ఒక 5 days మెడిటేషన్ క్లాసెస్ ఇద్దాం. అండ్ ఓన్లీ మెడిటేషనే ఉంటుందా? మేనిఫెస్టేషన్ గురించి కూడా మనం అందులో గైడ్ చేస్తాము. ఈ మంత్రశాస్త్రంలో 5 ఎలాగైతే ఉన్నాయో పంచభూతాలకు సంకేతం, వేదిక్ మంత్రాస్, తాంత్రిక్ మంత్రాస్, బీజ మంత్రాస్, నామ మంత్రాస్, మోడర్న్ మేనిఫెస్టేషన్ అనగా స్విచ్ వర్డ్స్, అహం బ్రహ్మాస్, ఈ 5 మంత్రశాస్త్రాల గురించి మెడిటేషన్కి కనెక్ట్ చేస్తూ మెడిటేషన్ ద్వారా పంచభూతాలతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి గైడ్ చేయబోతున్నాం. మెడిటేషన్ ద్వారా నవగ్రహాలు మనకి సహకరించేటట్టు ప్రాక్టీసెస్ చేయించబోతున్నాం. మెడిటేషన్ ద్వారా ప్రశాంతతను ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ ద్వారా వ్యాపార అభివృద్ధిని ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ ద్వారా అనంత విశ్వసంపదని ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ చేస్తూ మేనిఫెస్టేషన్లో ఒక మాస్టర్ ఎలిమెంట్గా మనం ఎలా తయారవ్వచ్చు అన్న మేజర్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడమే కాకుండా మేనిఫెస్టేషన్ ఆస్ట్రాలజీ, మేనిఫెస్టేషన్ న్యూమరాలజీ, మేనిఫెస్టేషన్ వాస్తు కూడా మనం కనెక్ట్ చేస్తూ కొన్ని స్విచ్ వర్డ్స్, కొన్ని ఏంజల్ నెంబర్స్, ఇంట్లో చిన్న చిన్న కరెక్షన్స్, బాడీలో చిన్న చిన్న కరెక్షన్స్, మైండ్లో చిన్న చిన్న కరెక్షన్స్, మన ఆఫీసెస్ ఎన్విరాన్మెంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా కాస్మిక్ ఎనర్జీ వచ్చి మనం ఉన్న చోట కూర్చుంటుంది. ఎక్కడైతే మనం ఉన్న చోట కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి, అష్టైశ్వర్యాలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, సిరి సంపదలు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, సంపూర్ణత్వం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మీరు అడిగినట్టుగా మన ఆడియన్స్ కోరిక మేరకు జూలై 17th నుండి 5 days జూమ్ కాల్లో మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఆ టైంలో మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్కి కనెక్ట్ చేస్తూ బ్రెయిన్లో కొన్ని వేవ్స్ ఉంటాయి, థీటా వేవ్, డెల్టా వేవ్, ఆల్ఫా వేవ్స్ అని ఉంటాయి. సైన్స్ ఓరియంటెడ్గా ఈ రోజుల్లో అందరూ చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపార వృత్తిలో. సో వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే ఆ కన్వీనియంట్ టైంలో మనం ప్రాక్టీస్ చేసుకునేటట్టు ఈజీగా, సులభంగా, సునాయాసంగా ఎలా చేసుకోవాలో ఒక ఫిజికల్ ప్యాటర్న్ని మనం ప్రపంచానికి ఇవ్వబోతున్నాం అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో. మీరు అడిగారు, అది ఉండబోతుంది. దీనికి కూడా మీరు రెడీగా ఉన్నవాళ్ళు ఐఆమ్ రెడీ అని టైప్ చేయండి. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మరి వంశీ గారు చెప్పినట్టుగా ఈ మెడిటేషన్ క్లాసెస్ అనేవి నేను కూడా ట్రై చేయడం జరిగింది. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, మన దృష్టి ఏకాగ్రతంగా ఎలా పెడతాము అనే దానిపైన మరి మీరు అడిగినట్టుగా మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు కదా. జూలై 17th నుంచి వరుసగా 5 days జూమ్ కాల్లో మెడిటేషన్ క్లాసెస్ అనేవి నిర్వహించబోతున్నాము. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, మరి చేంజ్ చేసుకోవాలి, మాకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ సరిగ్గా లేవు, మేము కేంద్రీకృతం చేయలేకపోతున్నాము, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్.